support my live, support my channel. అందరూ తిన్నారా అడిగే వాళ్ళే కానీ పెట్టేవాళ్ళు లేరు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు అలా అనుకుంటే అది అందరూ పలకరిస్తారు కాబట్టి ఆ టైమింగ్ని బట్టి పలకరిస్తారండి. పెట్టేవాళ్ళు లేక ఏంటండి, ఎక్కడ చూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు కదండి, ఇంకా ఏంటి బాధ? లేకపోతే ఏమైనా భగవంతుడు మనకి ఇచ్చిన శరీరంతో మన భోజనాన్ని మనం సంపాదించుకోవడం కూడా నేర్చుకోవాలండి. ఇలా మాట్లాడేయడము అందరికీ కరెక్టే, ఈ మాట ఎవరైనా చెప్తారు సహజంగా. భగవంతుడు ఆరోగ్యమైన శరీరాన్ని, ఆరోగ్యమైన అవయవాలని ఇచ్చినప్పుడు వాళ్ళ భోజనాన్ని వాళ్ళు సంపాదించుకోవడం ఒక వ్యక్తికి గౌరవప్రదం. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి గౌరవప్రదం. ఎవరో పెట్టే తినాలి, ఎవరో పెట్టాలి అని ఎదురు చూడకూడదు. గుర్తుపెట్టుకోండి. దోసకాయ కర్రీ మేడం గారు, టుడే వెరీ బ్యూటీస్, వెరీ గుడ్. ఓకే ఓకే, మంచి మాటే కదండి, తప్పేముంది చెప్పండి, మంచి మాటే కదా. మనము ఎలాంటి వాళ్ళకి కనీసము మనం అనుకుంటాం, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని. ఎస్, చేయాలి, హెల్ప్ చేయాలి. కానీ మీకు తెలుసా, వాళ్ళు కూడా వాళ్ళ భోజనాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు, కళ్ళు కనిపించని వాళ్ళు, చెవులు వినిపించని వాళ్ళు భిక్షాటన చేసి వాళ్ళ భోజనాన్ని సంపాదించుకొని, అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ చేతనైన సహాయాన్ని అందజేస్తున్నారు ప్రస్తుతంలో. అలాంటిది భగవంతుడు మనకి శరీరం అంతా ఆరోగ్యకరంగా ఇచ్చాడు. మన శరీర అవయవాలని ఆరోగ్యకరంగా మనకి ప్రసాదించాడు. మరి అలాంటి శరీరంతో మన భోజనాన్ని మనం సంపాదించుకోలేకపోతే, కనీసం ఈ భూమి మీద మనిషిగా అవతరించిన తర్వాత ఆ మనిషి తన భోజనాన్ని తను సంపాదించుకోలేకపోతే ఇంకా వేస్ట్ కదండి, ఇంకా వేస్ట్ కదా. పక్కనోళ్ళకి పెట్టేది అది నువ్వు పెట్టకపో, ఆప్షన్ వదిలేయండి ఎవరైనా సరే. మనం భోజనం తింటున్నాము అని అంటే స్టిల్ నేను భోజనం తింటున్నానంటే నేను ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసి నేను భోజనం చేస్తాను. ఎందుకో తెలుసా, నేను తినే భోజనము నేను ఊరికే వృధాగా తింటున్నాను అనే నాకు అభిప్రాయం నాకు రాకూడదు, ఆ ఆలోచన నాకు రాకూడదు. అందుకోసం అనేసని నేను ఎప్పుడూ చూస్తుంటారు నా లైవ్లో కూడా, నేను 11-12 గంటలకు భోజనం చేస్తాను, ఒక్కొక్కసారి 1 గంటకు భోజనం చేస్తాను. నేను నా లైవ్లో చాలామందికి తెలుసు ఈ విషయం. నేను రెగ్యులర్గా నా లైవ్ కంటిన్యూగా చూస్తున్న వాళ్ళకి తెలుసు. నేను ఇంట్లో వర్క్ అంతా చేసేసి నా భోజన ఆహారం నేను తీసుకుంటాను. ఎందుకు? అప్పుడు నాకు తృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈరోజు భోజనం నేను వృధాగా తినలేదనేది మనకు అనిపించాలి. అందుకే వెరీ గుడ్ అని అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. హరీష్ కుమార్ సార్ గారు నమస్తే. మణిశంకర్ సార్ గారు నమస్తే, వెల్కమ్ వెల్కమ్ అండి. నితిన్ గారు వెల్కమ్ లైవ్. మేడం గుడ్ మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనదేశం గారు థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు థ్యాంక్ యూ, నమస్తే అండి. గంధం ప్రవీణ్ సార్ గారు నమస్తే అని చెప్తున్నారు. నితిన్ గారు నమస్తే. హాయ్ టాపిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. కరెక్ట్ మేడం గారు, థ్యాంక్ యూ. కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మేడం గారు ఈ మాటలు ఒక 5 నిమిషాలు కట్ చేయండి.